Okay guys, coming to my channel కాడేరమ్మ కొడుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్పుకున్నామంటే ఇందాక సింటాక్స్ చెప్పుకున్నాం, HTML సింటాక్స్ ఎలా ఉంటుంది అవన్నీ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏం చూద్దామంటే కంపాటబిలిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇవి మీరు క్రోమే మ్యాక్సిమం కొడతారు. మ్యాక్సిమం 82% మన వారంలో చాలామంది క్రోమే కొడతారు, మరి బ్రౌజర్ దేనికైనా. సో అది ఏంటంటే బ్రౌజర్ అనేది ప్రతిసారి అప్డేట్గా ఉంటుంది. దాని యొక్క సాఫ్ట్వేర్, దాని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అన్నీ అప్డేట్గా ఉంటాయి. కాబట్టి మీరు కూడా మీరు నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది. క్రోమ్ అప్డేట్ అని వస్తుంది అక్కడ, కానీ తర్వాత చూసుకుందాం డేటా బొక్కాలు అనుకుంటారు. కానీ అలా నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట, చేసుకోవాలి మ్యాక్సిమంగా. చేసుకుంటే మంచిది. అలా అయితే మీకు ఎటువంటి ఎర్రర్స్ వస్తాయి అంటారు చాలామంది, చేసుకోరు. కొంతమంది చేసుకోకపోతే తర్వాత కోడ్ చేస్తారు. కోడ్ చేసినప్పుడు కొన్నిసారి ఎర్రర్స్ వస్తాయి, అప్పుడు దానివల్ల మ్యాక్సిమం వస్తాయి. అందుకే చేసుకోండి. ఓకే, కమింగ్ టు ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఓకేనా. సిఎస్ఎస్ ఏంటంటే దానికి ఒక ఫైల్ ఉంటుంది ప్రత్యేకంగా. HTML ఒక ఫైల్ ఉంటుంది, సిఎస్ఎస్ ఫైల్ ఉంటుంది. దాని లిస్ట్ ఆఫ్ రూల్ సెట్స్ దీనికి ఒక రూల్ ఉంటుంది, దానికి ఒక రూల్ ఉంటుంది. ఓకేనా. సిఎస్ఎస్కి రూల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదా సెలెక్టర్ అని ఉంటుంది ఇక్కడ, తర్వాత ప్రాపర్టీ అని ఉంటుంది, దాని యొక్క వాల్యూ ఉంటుంది. ఓకేనా. సెలెక్టర్, ప్రాపర్టీ, వాల్యూ ఇవి మర్చిపోకండి వర్డ్స్. మ్యాక్సిమం ఇంటర్వ్యూలో మీరు ఎక్కడికి వెళ్ళారనుకో, నాకు ఇది ఇచ్చరా అన్నావు అనుకో, నాకు సిఎస్ఎస్ వచ్చి సార్, HTML వచ్చి సార్, జావా స్క్రిప్ట్ వచ్చి సార్ అంతా. అప్పుడు నీకు ఇక్కడ సెలెక్టర్ నువ్వు ఇచ్చావా లేదా అని అడుగుతున్నాడు. సెలెక్టర్ ఇచ్చాను సార్, ఇదిగోండి సార్ అంతాను. ప్రాపర్టీ అంత ఏదంటే ప్రాపర్టీ అంత ఇది సార్, ఇది సార్ అంత. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవడం మంచిది. సెలెక్టర్, ప్రాపర్టీ, వాల్యూ. ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ రాసాము. ఒక ఎలిమెంట్ అనేది ఇదిగోండి, నేను కోడ్ చేసిన కోడ్ మనకి ఏంటంటే ఈ టెస్ట్, ఇది టూరిజం, హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటను ఇవన్నీ చేసాం. ఓకేనా. ఇవన్నీ ఇప్పుడు రన్ చేస్తాను నేను. ఇలా రన్ చేస్తే మధ్యగా వస్తుంది అనమాట. ఇక్కడ డివ్లోని క్లాస్ ఇచ్చి సెంటర్ని ఇచ్చి ఇలా ఇస్తే దీన్ని మనం ఇక్కడ సిఎస్ఎస్లో మెన్షన్ చేస్తే .సెంటర్ అని ఒక కర్లీ బ్రాకెట్స్ అని ఇచ్చి ఇలా టెస్ట్ అని ఇచ్చి ఒక రైట్ అయితే రైట్, నేను రైట్ ఇచ్చాను అక్కడ. సెంటర్ పెట్టుకున్నా మంచిదే. సెంటర్ మీకు అర్థం కావాలి కాబట్టి సెంటర్ అని పెట్టుకుంటాం. ఇప్పుడు రన్ చేస్తాను. ఏ కోడ్ అయినా HTML రన్ చేయాలి, సిఎస్ఎస్లు చేస్తే రాదు. వెయిట్. ఓకే, వచ్చింది కదా. ఇది బటను, ఇది పారాగ్రాఫ్, ఇది హెడ్డింగ్. మీకు ముందే ముందు చూడండి, ముందు వీడియోలో ఉంటాయి ఎలా చేశాను అది. డివ్ ఏంటంటే వస్తుందా అని వెయిట్ చేయండి, తర్వాత టాపిక్ అది. సిఎస్ఎస్ అంటే ఇదిగోండి, ఫస్ట్ అక్కడ మనం ఇచ్చుకున్నాం కదా డివ్ దగ్గర క్లాస్ = అని, అది ఇక్కడ మెన్షన్ చేస్తాం. డాట్ ఇవ్వాలి సిఎస్ఎస్లో, H-సెంటర్ అంతే. H అంటే హారిజాంటల్, కర్లీ బ్రాకెట్స్, ఈ బ్రాకెట్స్ ఇచ్చి టెస్ట్ అని, ఇది ప్రాపర్టీ, ఇది వాల్యూ. ఓకేనా. ద ప్రాపర్టీ, వాల్యూ, దాని యొక్క వాల్యూ. సెలెక్టర్. ఓకేనా. సిఎస్ఎస్ సెలెక్టర్, సిఎస్ఎస్ ప్రాపర్టీ, CSS property value.
ఓకే, ఇవన్నీ ప్రాపర్టీ ఇది మర్చిపోకుండా ఇలా. ఓకేనా, ఇది ఒక సింటాక్స్. ఇది తర్వాత ఏంటంటే హెచ్టిఎంఎల్ యాట్రిబ్యూట్ ఉంటుంది ఒకటి. ఏంటంటే మనము సిఎస్ఎస్ అవేం చేయకుండా మనము హెచ్టిఎంఎల్లోని కొన్ని షేపులు, సైజులు అందులోనే చేసుకోవచ్చు అన్నమాట. మనం దీన్ని హెచ్టిఎంఎల్ యాట్రిబ్యూట్స్ అంటారు. ఓకేనా, ఇదిగోండి దాని యొక్క సింటాక్స్ ఇలా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ట్యాగ్. ఓకేనా, అక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ క్లాస్ అని అవ్వచ్చు. మ్యాక్సిమం క్లాస్ అని యాట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. యాట్రిబ్యూట్ ఇస్తాము, దాని యొక్క వాల్యూ ఇస్తాము. అలా ఇక్కడ ఒకవేళ మనం క్లాస్ అని ఇచ్చి ఇక్కడ టెస్ట్ అలైన్ సెంటర్ అనేవి కూడా ఇవ్వచ్చు. ఓకేనా, క్లాస్ అని ఇచ్చి మీకు ఇదిగోండి ఇక్కడ ఉంది. ఓకే కదా, తర్వాత ఎండ్ ట్యాగ్ కంటెంట్. ఓకేనా, సేమ్ అలాగే ఉంటుంది. మ్యాక్సిమం ఈ యాట్రిబ్యూట్ గురించి అడుగుతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, యాట్రిబ్యూట్ అంటే హెచ్టిఎంఎల్లో ఇంకా మనం చేసుకోవచ్చు అనమాట. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ లాగా అనమాట. అందులోనే ఏదైనా చేసుకోవచ్చు. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే హెచ్టిఎంఎల్ యాట్రిబ్యూట్ అనుకోండి. ఇది యాట్రిబ్యూట్ ప్రొవైడ్స్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. ఓకేనా, తర్వాత ఇది కొంచెం ఇంపార్టెంట్ చూసుకోండి. వ్రాపింగ్ అంటే గ్రూపింగ్ ఆల్ ద రిక్వైర్డ్ ఎలిమెంట్స్ అట్ వన్ ప్లేస్. ఇప్పుడు హెచ్టిఎంఎల్లో మనము ఉంటాయి కదా, అడ్రస్, అదే హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటన్, ఇవన్నీ ఒక దీంట్లో పెట్టాలంటే మనము దీన్నే అంటాము. ఒక డివైడ్ కంటైనర్ లాగా అనమాట పెట్టుకోవడానికి డివ్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాము. ఇదిగోండి డివ్ అనేది. నేను ఒక కోడ్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇదిగోండి డివ్ అని పెట్టి మళ్ళీ ఇక్కడ డివ్ అనేది క్లోజ్ చేశాను. ఇది అనేది అంతా ఒక దీంట్లోకి వస్తుంది అన్నమాట కోడ్. ఇదిగోండి ఇక్కడ ఒక దగ్గరికి వస్తుంది. మనం ఇంకా బాక్స్ చేయడం ఉంటాయి, నేర్చుకుందాం ఎవరు కూడా కండి. ఓకే కదా, సారీ గైస్ కొంచెం వాయిస్ గట్టిగా మాట్లాడలేకపోతున్నాం.